చాలా సార్లు చెప్పాను, రాజకీయాలు వేరు సినిమా వేరు అని. పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిపక్వత లేదు, ఆయనకి ఎమోషన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏమంటారు వైసీపీ వాళ్ళు, అయ్యా నువ్వు పోటీ చేసిన ఎక్కడా కూడా డిపాజిట్లు రాలేదు, ఎక్కడా ఒక 2000 ఓట్లు తెచ్చుకోలేదు, ఎందుకు ఊరికే ఇక్కడ వచ్చి ప్రగల్భాలు పలుకుతావు, జగన్ని అంతు చూస్తా, జగన్ అయిపోయింది నీ పని, ఏం నువ్వు జగన్ పని చేసేది, జగన్ పని బట్టేది, నువ్వు పోటీ చేసిన చోట నువ్వు అంత అభిమానులు, ఫ్యాన్ ఫాలోయింగ్, విజిల్ వేశారు, సీఎం అని అరిచారు, ఇంత చేసిన వాళ్ళు ఎక్కడ 1000 ఓట్లు కూడా వేయలేదంటే రాజకీయాలు వేరు సినిమా వేరు అనే క్లారిటీ అనుకునే పరిస్థితి. కానీ సుసాధ్యం చేయడంలో కీలక పాత్ర జనసేనానిదే. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన సత్తా చాటింది. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. 100% స్ట్రైక్ రేట్ తో గ్లాసు గుర్తు తన సింబల్ ను జరిగింది. సరే, ఇప్పుడు మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం 8 నెలల్లో ఏం జరిగిందంటే, అనేక గుళ్ళు గోపురాలు తిరిగారు ఆయన. పిఠాపురంలో లుకలుకలు, గోలలు, గొడవలు జరుగుతున్నాయి. అది కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఉన్న పంచాయతీరాజు, గ్రామీణ శాఖ అవి ఉన్నాయి కదా, వాటి మీద ఆయన ముద్ర ఏమిటి, ఆయన ఎలాంటి ముద్ర వేశారంటే మనకేం పెద్ద ముద్ర ఏమి కనపడదు. అలాగనే ఆయన ఏదో కీలకమైన మీటింగులకు కూడా రారు, చంద్రబాబు కట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోడ్లకి 26 కోట్లు ఏఈ గారు బిల్లు పంపించారు, పైకి డ్రైన్లకి రోడ్లకి 26 కోట్లు పంపించారు. అలాగే ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీసు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేయించారు, హాస్పిటల్ చేయించారు, బోర్డుని అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. షెస్ల ఆఫీసు నేసి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే వటావటిని మిషన్లు తెప్పించి అనేక పనులు చేయడం జరుగుతుంది. మరి ఏంటి ప్రభుత్వాన్ని పడిల్లిపోతున్న గిరిజనుల బాధలను దూరం చేస్తాను అని ప్రజల అండదండలతో అధికారాన్ని చేపట్టిన ఆ జనసేనాని ఇప్పుడు మొత్తం ప్రభుత్వాన్నే ఆ గూడేలకు నడిపించాడు. కనీసం నడిచేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేని అడవి బిడ్డల స్థావరాలకు బురద నేలలో నడుస్తూ జోరు వర్షంలో తడుస్తూ ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాడు. ఓట్లు అడిగేప్పుడు మాత్రమే 5 ఏళ్లకోసారి అతి కష్టం మీద నాయకులు వచ్చే ఆ చోటు ఓ ఉప ముఖ్యమంత్రి. అయితే ఆ సందర్భంగా చాలా అంశాలు చోటు చేసుకున్నాయి. మీకు గుడి కట్టిస్తాను అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు, మా ఊర్లో మేము ఒక గుడి కడతాం మీకు అని అంటే, నాకు గుడి వద్దు, ఇక్కడ ఒక మంచి బడి కడదాము, ఆ బడికి నా వంతుగా నేను సహాయం చేసి నిలబడతాను అని చెప్పి అక్కడ గుడి కాదు బడి అని చెప్పని చెప్పారు. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు సీఎం అని అంటూ ఉంటే, నేను సీఎంని కాదు, నేను డిప్యూటీ. కాకినాడ అంటూ వైజాగ్ వెళ్ళవలసినటువంటి నాన్ స్టాప్ బస్సులు ఏవైతే ఉన్నాయో పిఠాపురంలో ఆగేవి కావు. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆర్టీసీ ఎంపీ గారితో రిక్వెస్ట్ చేయడంతో ఇటు కాకినాడ వైజాగ్ వెళ్ళేటువంటి వెహికల్స్కి పిఠాపురంలో నాన్ స్టాప్ ఏవైతే బస్సులు ఉన్నాయో వాటికి పిఠాపురంలో హాల్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఆ వెసులుబాటు చాలా మంది ప్రయాణికులకి అవకాశం కల్పించడం జరిగింది. నా బ్రతుకింతే, నాకు సిగ్గు, శరము, చీము, నెత్తురు ఏమి లేవు. చిల్లర పడేయండి, అది నిజమైన అబద్ధంగానే చెప్తాను. నా బ్రతికింతే, గేటు కాడ కుక్క లెక్క అట్ట పడి ఉంటాను అని చెబుతున్నారు మన గ్రేట్ ఆంధ్ర ఎన్టీఆర్ గారు. ఇది మీరే గమనించారుగా, చూశారు కదా, అర్థం చేసుకోండి.
నియోజకవర్గం అందరూ కూడా తెలిసిందే. మనకి ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగానే పిఠాపురాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, అలాగే ఈ యొక్క పిఠాపురంలో ఒక టూరిజం హబ్గా కూడా టెంపుల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దాని పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ విధంగానే పిఠాపురంలో పనులు ఒక్కొక్కటి చకచక జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం ఇప్పటికే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురంలో ఇప్పటికే పలు విధాలుగా అంటే మనకి ఓ పక్కన టూరిజం చిల్లరేరుకునే బతుకు ఎప్పటికీ మారదు. నిజాలని నిజాలుగా చెప్పే దమ్ము ధైర్యం ఉండదు. అదేంటంటే ఎప్పటికీ చిల్లరేరుకునే బతుకి చిల్లర ఏరుకుంటానే ఉంటుంది. ప్రజలకింత మంచి జరుగుతున్నా, ప్రజలకింత మంచి చేస్తున్నా నిజాన్ని నిర్భయంగా చెప్పలేక కక్కిని కూడికి ఆశపడి ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్తున్నాడు. ప్రజలను మభ్యపెడుతున్నాడు. దురాక్రమణ చేసే పార్టీని పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.